ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నేను మీ రంజన్ చారి. ఈరోజు మన పాఠశాలలోకి అంటే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థిని మనం అడ్మిషన్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని అడ్మిషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మిషన్ పొందిన విద్యార్థిని ఆన్లైన్లో కూడా యూడేస్ ప్లస్ అనే సైట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని మన స్కూల్ లాగిన్లో ఉంచవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, అదేవిధంగా అడ్మిషన్ పొందిన విద్యార్థుల యొక్క పెన్ నెంబర్ను ఒకవేళ లేకపోతే ఆధార్ నెంబర్ను ఉపయోగించి పెన్ నెంబర్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ మొబైల్ లేదా మీ దగ్గర మీ పాఠశాల ఉన్నటువంటి ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో udaisplus.gov.in అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా యూడేస్ ప్లస్ సంబంధించినటువంటి స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక స్టార్టింగ్లో అనేక ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్లో ఉన్నటువంటి యూడేస్ ప్లస్ మళ్ళీ యూడేస్ ప్లస్ అనేది మనకు స్టూడెంట్ మాడ్యూల్ ఉంది కదా, ఆ ఫస్ట్ సైట్ను మనము ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క స్టేటు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ను సెర్చ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అనే బటన్ ఉంది, ఈ గో అనే బటన్ మనం క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా యూడేస్ ప్లస్ SDMS అనేది ఒక ఓపెన్ అవుతుంది సైట్. అప్పుడు మనకి పైన యూజర్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. యూజర్ నేమ్ ప్లేస్లో మన పాఠశాల యొక్క డైస్ కోడ్ను, అదేవిధంగా పాస్వర్డ్ ప్లేస్లో మీ పాఠశాల యొక్క యూడేస్ ప్లస్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చినారో ఆ క్యాప్చర్ ప్లేస్లో ఎంటర్ చేసి కింద లాగిన్ బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా 2024-25 అనేది సంబంధించిన ఒక ట్యాబ్, ఇది ఆరెంజ్ కలర్లో ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా 2023-24 సంబంధించినటువంటి మరొక ట్యాబ్ మనకు బ్లూ కలర్లో ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ మనకు 2024-25 కాబట్టి ఈ ఆరెంజ్ కలర్ బటన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మా స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది, ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ బాక్స్ ఒక చిన్న చివర్లో క్లోజ్ అనే ఒక చిన్న బటన్ ఉంది కదా, ఆ క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది మొత్తం క్లియర్ కావడం జరుగుతుంది. అప్పుడు మీ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లాస్ వైజ్గా, అదేవిధంగా బాయ్స్ గర్ల్స్ జెండర్ వైజ్గా టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ప్రతి క్లాస్లో కూడా ఎంతమంది విద్యార్థులు అన్నీ కూడా రైట్ సైడ్ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు అనేక రకాల ట్యాబ్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. అంటే మనకు మన పాఠశాల వేరే పాఠశాల నుంచి వచ్చి మన పాఠశాలలో అడ్మిషన్ పొందినాడు కాబట్టి ఆ అడ్మిషన్ పొందిన విద్యార్థి మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది ఉంది కదా, ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ మనము క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ మాడ్యూల్ మనం క్లిక్ చేస్తే అప్పుడు స్క్రీన్ మీద నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా ఒక ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ట్యాబ్లో ఇంపోర్ట్ విత్ ఇన్ ద స్టేటు, రెండవ ట్యాబ్లో ఇంపోర్ట్ అదర్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు, మూడో ట్యాబ్లో డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని మనకు బాక్స్లు ఓపెన్ కావడం జరిగింది. అంటే మ్యాక్సిమంగా మన స్టేట్లో నుంచే మరి ఇతర జిల్లాల నుంచే ఎక్కువ రావడం జరుగుతుంది విద్యార్థులు. అంటే విత్ ఇన్ ద స్టేట్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యాబ్ను ఓపెన్ క్లిక్ చేసి మనము విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదర్ స్టేట్ అయితే రెండవ ఆప్షను. అట్లా కాకుండా మనకు డ్రాప్ బాక్స్లో కనుక పెట్టేసినాము మీరు పికప్ చేసుకొని అని కనుక ఆ పిల్లవాడు విద్యార్థి చెప్తే డ్రాప్ బాక్స్ మనం క్లిక్ చేసుకొని ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ పాఠశాలలో ఉన్న డ్రాప్ బాక్స్ మొత్తం కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ ఎక్కువ మటుకు ఫస్ట్ ట్యాబ్నే మనము ప్రిఫర్ చేస్తున్నాం, ఇంపోర్ట్ విత్ ఇన్ ద స్టేట్. ఈడ గో అనే బటన్ ఉంది కదా, ఈ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 టు 2024-25 అనే ఒక స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది. కింద చూస్తే సెర్చ్ బై పెన్ అంటే ప్రతి విద్యార్థి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి విద్యార్థి కూడా ఒక నంబర్ను అలాట్ చేయడం జరిగింది. అదే PEN పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నంబర్ అనమాట. అంటే ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక ID నెంబర్ అలాట్ చేయడం జరిగింది. ఆ ID నెంబరే స్టూడెంట్ ID నెంబరే పెన్ ID నెంబర్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ పెన్ నెంబర్ కనుక ఉంటే కింద మనకు స్టూడెంట్ పెన్ను, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. స్టూడెంట్ కనుక పెన్ నెంబర్ మనకు వాళ్ళు తెచ్చే ఉంటే ఈ స్టూడెంట్ పెన్ దగ్గర మనం ఇక్కడ ఎంటర్ చేసి పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే బటన్ మనం క్లిక్ చేయాలి. ఒకవేళ విద్యార్థి దగ్గర కనుక పెన్ నెంబర్ లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం పెన్ నెంబర్ను కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము అంటే పైన సెర్చ్ బై పెన్ ఉందా, ఆ సెర్చ్ బై అనే పెన్ దగ్గర
గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనే చిన్న బ్లూ కలర్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ను క్లిక్ చేయాలి. బాక్స్ను క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ను అదేవిధంగా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం కనుగొంటే దాని ద్వారా ఈజీగా మనము విద్యార్థిని మన పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఆధార్ ప్లేస్లో ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ బర్త్ అంటే మన పాఠశాలకు విద్యార్థి టీసీ కానీ బోనఫైడ్ కానీ ఆధార్ కార్డు కానీ 3 తీసుకురావడం జరుగుతుంది. ఆ టీసీ బోనఫైడ్లో ఉన్నటువంటి ఇయర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మనకు కింద స్టూడెంట్ పిన్ ఉంది కదా, స్టూడెంట్ పిన్ నెంబర్ను జనరేట్ కావడం జరుగుతుంది. అంటే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా రెండు కూడా మనకు ఓపెన్ కావడం జరిగింది, జనరేట్ కావడం జరిగింది. అప్పుడు ఏం చేయాలంటే ఈ పెన్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది కదా, ఆ ఇంటూ మార్క్ కొడితే మనకి ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఇక్కడ స్టూడెంట్ పెన్ అనే ప్లేస్లో స్టూడెంట్ పెన్ యొక్క నంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గో అనే బటన్ ఉంది కదా, ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి. గో అనే బటన్ క్లిక్ చేస్తే మన స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏంది స్టూడెంట్ స్టేటస్ అని వచ్చింది మనకు. అంటే మనకు రెడ్ కలర్లో కనుక స్టూడెంట్ స్టేటస్ ఓపెన్ అయితే అంటే నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్ట్, అంటే రెడ్ కలర్లో మనకు పైన 2 సింబల్స్ ఉన్నాయి, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. రెడ్ కలర్లో మనకి మొత్తం ఈ డేటా వస్తే మనకు నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్ట్, అంటే ఇంపోర్ట్ చేసుకోలేము. అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉంటే ఎలిజిబుల్ టు ఇంపోర్ట్. మనకి ఇక్కడ స్టేటస్ ఏమొచ్చింది, ప్రోగ్రెస్ డన్ బై ద స్టూడెంట్ స్కూల్ స్టడీస్ యాజ్ ప్రీవియస్ ఇయర్, స్టూడెంట్స్ అటాచ్డ్ విత్ సేమ్ స్కూల్ ఇన్ కరెంట్ ఇయర్. అంటే అక్కడ పాత ప్రీవియస్ స్కూల్లో ఎవరైతే ఈ విద్యార్థి చదివిండో వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ మనకు పూర్తి చేయలేడు, అప్డేట్ చేయలేడు కాబట్టి విద్యార్థి యొక్క అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. కింద క్లాస్ 3 అండ్ క్లాస్ 4 ఉందా, క్లాస్ 3 అనేది ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, ఇక్కడ విద్యార్థి యొక్క ఏ పాఠశాల చదివినా ఆ పాఠశాల యొక్క వివరాలు ఉన్నాయి. ప్లస్ 4th క్లాస్లో కూడా సేమ్ స్కూల్లో ఉన్నాడు, అంటే స్కూలింగ్ డీటెయిల్స్ అంటే రెండు కూడా 3rd అండ్ 4th క్లాస్లో కూడా రెండు కూడా ఒకటే పాఠశాల ఉన్నాయి కాబట్టి విద్యార్థిని మనకు ప్రమోషన్ యాక్టివిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయలేడు, అదేవిధంగా డ్రాప్ బాక్స్లో కూడా వేయలేదు కాబట్టి ఈ విద్యార్థి మనం ఇంపోర్ట్ చేసుకోలేము. అప్పుడు ఆ విద్యార్థికి ఏం చెప్పాలంటే ఆ పాత ప్రీవియస్ పాఠశాలకు వెళ్ళి అక్కడ సంబంధిత హెడ్ మాస్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ విద్యార్థిని మనకు డ్రాప్ బాక్స్లో లేదా టీసీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో చేయమని చెప్పాలి. అప్పుడు చేస్తే మనకు ఆ విద్యార్థిని మనం పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం వేరే విద్యార్థిని కూడా ట్రై చేసి చూద్దాం. ఆ ట్రై చేసి చూసినప్పుడు ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఇప్పుడు స్టూడెంట్ స్టేటస్ దగ్గర ఏంటంటే మనకు గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేము, గ్రీన్ కలర్లో కనుక స్టూడెంట్ స్టేటస్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేముంది, ప్రోగ్రెస్ అంటే డన్ బై స్కూల్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, అంటే లాస్ట్ మనకు ప్రీవియస్ ఏ స్కూల్ అయితే ఉండరో మనకు ఆ మొత్తం ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది డన్ చేయడం జరిగింది. నాట్ ఇంపోర్టెడ్ బై ఎనీ స్కూల్, అంటే మనకు ఏ స్కూల్ కూడా ఇంపోర్ట్ చేసుకోలేరు కాబట్టి మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి క్లాస్ 5th అండ్ క్లాస్ 6th ఉంది. క్లాస్ 5th అనేది ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అండ్ క్లాస్ 6th అనేది స్కూలింగ్ డీటెయిల్స్. ఇక్కడ ఏముంది, క్లాస్ 6లో చూసి ఏం చేస్తే మనకి ఏంటంటే అన్ట్యాగ్డ్ స్కూల్ ఉన్నది. అన్ట్యాగ్డ్ అంటే ఏ స్కూల్ కూడా ఈ విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోలేదు. అన్ట్యాగ్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనము విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు చూస్తే కింద ప్రోగ్రెస్ స్టేటస్ చూడండి, ఆ విద్యార్థి యొక్క క్లాస్ అడిగింది. ఇక్కడ క్లాస్ ఎంత ఉంది, ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఉంది కదా, కింద విద్యార్థి యొక్క ప్రోగ్రెషన్ స్టేటస్ ఉంది, అంటే విద్యార్థిని ప్రమోట్ చేయడం జరిగింది, 6th క్లాస్కి ప్రమోట్ చేసింది, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వాళ్ళు ఇచ్చేసారు పాత ప్రీవియస్ స్కూల్లో. మనకు కావాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ 2024-25 కింద ఉంది కదా, ఇంపోర్ట్ ఏ క్లాస్కి ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి మనకు అబ్బాయి వచ్చితే ఆ విద్యార్థిని 6th క్లాస్కి ఇంపోర్ట్ చేయాలి. క్లిక్ చేయగానే మన క్లాస్ ఏ క్లాస్ 6th ఆర్ ఇంకే క్లాస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ 6th క్లాస్లోకి ఇంపోర్ట్ చేయాలి కాబట్టి 6th క్లాస్ ఎంటర్ చేసాం. ఇంపోర్ట్ సెక్షన్ ఏ సెక్షనా బి సెక్షనా, ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్, ఏ రోజు మనం మన పాఠశాలలో విద్యార్థికి అడ్మిషన్ ఇస్తున్నామంటే ఆ అడ్మిషన్ డేట్ను ఎంటర్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తుంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్స్ అని వచ్చేసి విద్యార్థి పేరు ఉంటుంది. అప్పుడు కన్ఫర్మ్ కాబట్టి విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు మనకు ఆ విద్యార్థిని మన పాఠశాలలోకి ఆన్లైన్లో వీడియో స్పేస్ ద్వారా ఇంపోర్ట్ అనేది సక్సెస్ కావడం జరిగింది అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకు డాష్ బోర్డ్లో చూస్తే మన పాఠశాలలో ఈ విద్యార్థి
ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఆ ప్రీవియస్ పాఠశాలలో అంటే మన పాఠశాల ఇంపోర్ట్ ఏ పాఠశాల అయితే చేసుకుంటున్నామో మీ పాఠశాలలో కనుక విద్యార్థులందరినీ కూడా ప్రోగ్రెసివ్ యాక్టివిటీలో అప్డేట్ చేయకపోతే మనకు ఏ విద్యార్థి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మొదటగా మీ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ కూడా అప్డేట్ చేయవలసిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది. విద్యార్థులందరినీ కూడా ప్రోగ్రెసివ్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి ఇంపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మన ప్రోగ్రెసివ్ యాక్టివిటీ మీ పాఠశాల కానీ కంప్లీట్ చేయకపోతే ఇంపోర్ట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి లాస్ట్ కంటే విద్యార్థికి స్కూల్ షుడ్ నాట్ కంప్లీటెడ్ ప్రోగ్రెసివ్ మాడ్యూల్ ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంపోర్ట్ స్టూడెంట్స్. అంటే ఫస్ట్ మీ యొక్క పాఠశాలలో ప్రోగ్రెసివ్ యాక్టివిటీని కంప్లీట్ చేయండి, ఆ తర్వాతే మీకు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి ఈ విధంగా ఎర్రర్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా స్టూడెంట్ యాక్టివిటీస్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీ పాఠశాలలో ఉన్న ప్రోగ్రెసివ్ యాక్టివిటీని కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే పాఠశాల నుంచి మనము ఆన్లైన్లో కొత్తగా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.